లేను. కీర్తనలు 32:1-5 మనం చదివితే ఆ కృప మనల్ని ఎడల ఏం చేస్తూ వచ్చింది అనేది మనం చూస్తాం. కీర్తనలు యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. తర్వాత 5వ వచనం చదివితే నా దోషములు కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొని అనుకుంటుంది. యెహోవా నీ సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొని అనుకుంటుంది. నీవు నా పాప దోషములను ఏం చేసావు చెప్పండి, పరిహరించావు అని అంటాడు. 31 నేను నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించు వాడవు నీవే. 32 నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటిని. నీవు నా పాప దోషమును పరిహరించు. అది కృప ఏం చేసిందంటే పాప దోషాలని పరిహరించింది. అది దానికోసం అన్నమాట. ఆయన కృప మన పాపాలను, మన అతిక్రమాలను, ఆ పాపం వల్ల వచ్చే శిక్ష, తీర్పు, మరణం, నరకం నుంచి తప్పించింది. మొదటిగా ఆయన కృప మనకి ఏం చేసిందంటే మన పాప దోషములను ఏం చేసింది, పరిహరించింది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఆయన మన పాప దోషములను పరిహరించింది. ఇంకా కృప ఏం చేస్తుంది? 32 వచనం చదివితే కృప ఏం చేస్తుంది చూడండి. కృప చేసే రెండవ పని 32 కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారు నిన్ను గురించి ప్రార్థన చేసేవారు అన్నమాట. రెండవది ఏంటంటే ఆయన మన ప్రార్థనను చేయనట్లుగా దేవుడు మనల్ని ఏం చేశాడు, సిద్ధపరిచాడు. ఒకప్పుడు ఆయన ప్రార్థన చేసుకునేది లేదు, ప్రార్థనలో మనం పోరాడేది లేదు, ప్రార్థనకు మనం ఎవరికి చెప్పుకునేది లేదు. ప్రార్థనలో దేవుడు మనకి ఏమిచ్చాడంటే విజయం ఇచ్చినటువంటి దేవుడు. ఆయన కృప విజయాన్ని కలుగజేసింది. రెండవది, ఒకటి పాప దోషములను పరిహరించింది ఆయన కృప. రెండవది, ప్రార్థనలో విజయం ఇచ్చిందని చెబుతున్నాడు. రెండవదిగా ప్రార్థనలో ఏమిచ్చిందంట, విజయం ఇచ్చినటువంటి దేవుడు అన్నమాట. విజయం అన్నమాట. అందుకన్నాడు, కావున దర్శన కాలం ముందు భక్తి కలవారిని నేను గురించి ప్రార్థన చేయుదురు, విస్తారమైన జల ప్రవాహములు పొరిలు వచ్చినను నిశ్చయముగా అవి అతని మీదకి రావంటే విజయం ఇచ్చాడు. ప్రార్థనలో దేవుడు విజయం ఇచ్చాడంట. కృప చేసినటువంటి రెండో పని ఏంటంటే ప్రార్థనలో ఏమిచ్చాడు, విజయం ఇచ్చినటువంటి దేవుడు. కీర్తనలు 32:7 వచనం చదివితే నా దాగుచోటు నీవే, శ్రమలో నుంచి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో ఆదరించదవు. మూడవది, కృప చేసినటువంటి పని ఏంటంటే శ్రమలో మనల్ని ఏం చేస్తుంది, ఆదరిస్తుంది. కృప చేసే మూడవ పని ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు ఆదరిస్తుంది. మరి ప్రార్థనలో విజయం ఇచ్చింది. అంతేకాదు పాపం చేసినప్పుడు క్షమాపణ ఇచ్చింది, క్షమించింది ఆ కృప. మనం పాపం చేసినప్పుడు కృప క్షమించింది. మనం ప్రార్థన చేసినప్పుడు విజయం ఇచ్చింది ఆ కృప. మూడవది, మనం శ్రమలో ఉన్నప్పుడు ఏం చేసింది, దాగుచోటుగా కృప చేత శ్రమలో రక్షించదు. శ్రమలో నుంచి నువ్వు మనం రక్షిస్తావు. శ్రమల్లో మనకు రక్షణ ఉంది అన్నమాట. రక్షణ అనేటువంటిది కృప చేసేటువంటి పని అన్నమాట. తర్వాత కృప చేస్తుంది ఏం పని అంటే 32:8 చూస్తే 32:8 చదివితే కృప చేసేటువంటి 4వ పని ఏముంది, నీవు ఉపదేశం చేసేదవు, నువ్వు నడవలసిన మార్గమున ఆయన నీకు ఏం చేస్తాడు చెప్పండి, బోధించును. మనం నడవలసిన మార్గాన్ని బోధిస్తుంది కృప. ఏది 4వది అన్నమాట. 4వది, ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే మనం నడవలసిన మార్గమున మనం చక్కగా నడిపించడానికి ఏం చేస్తుంది, నడిపిస్తుంది, బోధించి నడిపిస్తుంది. ఇదిగో ఈ మార్గాన్ని వెళ్ళు, ఈ మార్గాన్ని పో, నీకు మేలు కలిగింది, నీకు క్షేమం కలిగింది అని చెప్పేసి కృపలో మనల్ని నడిపించేటువంటి ఆ ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు అన్నమాట. ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఇక 32 కీర్తన 32:10-11 ఏమో చూడండి. భక్తిహీనులకు అనేక వేదన కలుగుతున్నాయి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కృప ఆవరించినది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ కూడా ఏం చేయండి, ఆనందగానం అంటే భవిష్యత్తును కూర్చున్నటువంటి
నిరీక్షణ ఇది అన్నమాట. ఎప్పుడు మనం సంతోషించగలం? ఈ లోకంలో మనకేం సంతోషం లేదు. అయితే మనకు ఒక సంతోషం ఉంది. అదేంటంటే నిత్యత్వంలో పరలోకములో ప్రభువుతో కూడా ఆనందించబోతూ ఉన్నాము. దేవుడు ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ లోకంలో ఉంటే ఏముంది? ఈ లోపల ఇల్లు, వాకిళ్ళు, ఈ భూములు, ఆస్తులు ఎన్ని రోజులు ఉంటాయి? కొద్ది రోజులే. ఇప్పుడు పిలుచుకుంటే ఎన్ని మొత్తం వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలా? అయితే మన ఆనందం ఇది కాదు, మన సంతోషం ఇది కాదు, మన భవిష్యత్తు నిరీక్షణ ఇది కాదు. ఇది మన భవిష్యత్తు నిరీక్షణ ఆనందం ఏంటంటే పరలోకంలో దేవుడు. కాబట్టి కృప ఏంటంటే ఈ 10-11 వచనాలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాయి అంటే, మరి యెహోవాను బట్టి, పరలోకంలో ఉన్న యెహోవాను బట్టి మనకేముంది? సంతోషం ఉంది. అది నిరీక్షణ, అది మనకు శుభ నిరీక్షణ ఉందన్నమాట. ఆనందగానం చేయాలి. మనం చేయబోతున్నాం రేపు ఆనందగానములు, మహిమతో నిరీక్షణలో మనం ఆయనతో కూడా ఆనందగానములు చేయబోతున్నాం. ఉదాహరణ చెబుతా. దావీదు అని అన్నాడు దేవుడు. ఎక్కడంటే దేవుని వాక్యం నుంచి ఒక మాట చదువుతాం. దావీదు 2 సమూయేలు 7వ అధ్యాయం 15వ వచనంలో, 2 సమూయేలు 7వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. 2 సమూయేలు 7వ అధ్యాయం 7వ అధ్యాయం 15వ వచనం. నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేసిన స్థౌలునకు నా కృపను దూరం చేసినట్లు అతనికి నా కృపను ఏం చేయను? ఇది ఎవరి గురించి వాగ్దానం? దావీదుని గురించి. ఎవరికి దూరం అయింది కృప? సౌలు కృప దూరమైంది. సౌలు ఏం చేశాడు? సౌలు దేవుని కృపను పోగొట్టుకొని కుటుంబాన్ని, సంసారాన్ని, రాజ్యాన్ని మొత్తం కూడా పాడు చేసేసుకున్నాడు. మనందరూ తెలుసు పాడైపోయింది. ఎక్కడంటే కృప పోయింది. సౌలు మీద నుంచి దేవుని కృప ఎప్పుడైతే అటు తొలగిపోయిందో ఆయన కుటుంబం అంతా కూడా పాడైపోయింది. కుటుంబం పాడైపోయింది, బిడ్డలు పాడైపోయారు, అందరూ చనిపోయారు. తర్వాత సౌలు చనిపోయినాడు. ఆ కృప అంతటితో కృప పోయేపాటికి ఆ కుటుంబం దేని పనికి రాకుండా పోయింది. అయితే దావీదుకు వాగ్దానం చేశాడు, నా కృప నా దాసుడైన దావీదుకి నేనేం చేయను? దూరం చేయను, నిరంతరం నేను స్థాపిస్తానన్నాడు, వాగ్దానం చేశాడు. తర్వాత దావీదు తర్వాత సొలొమోను రాజ్యంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఈ సింహాసనం మీద నేను కూర్చోడానికి అర్హుడు కాడని సొలొమోను ఏడ్చాడు. తర్వాత దేవుడు అదే సింహాసనాన్ని దావీదు కుమారుడైన మరి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఈ క్రమం చూస్తే మరి దావీదు కుమారుడు అద్దుకో ఆ సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. రేపు ఈ సింహాసనాన్ని చిరస్థాయిగా స్థాపించబోతున్నాడు. ఇది దేవుడు మహిమ నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఆ కృపను కోరుకోండి, ఆ కృపలో నిలవండి, ఆ కృపలో మనం ఉన్నామా లేదా అనేది పరీక్ష చేసుకోండి. ఆ కృప మనకి ఏం చేసింది? మొట్టమొదటిగా కృప ఏం చేసింది? క్షమించింది. కృప ఏం చేసింది? దోషాలను కప్పింది. తర్వాత ప్రార్థనలో కృప ఏం చేసింది? విజయం ఇచ్చింది. ప్రార్థనలో ఏమిచ్చింది? తర్వాత కృప బోధిస్తుంది అన్నమాట. కృప ఏం చేసింది? నువ్వు నడవాల్సిన మార్గాన్ని ఏం చేసింది? బోధించింది. ఇంకా ఏం చేసింది? శ్రమలలో నీకేముంది? ఆశ్రయం ఉంది, దాగుచోటు ఉంది. ఆ కృప శ్రమంలో నీకు దాగుచోటుగా ఉంటాడు అన్నమాట. ఆ తర్వాత ఆయన బట్టి మనకి మహిమానిరీక్షమైన దేవుడు, మనకి మహిమానిరీక్షణ దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన బట్టి మనం ఏం చేయబోతున్నాం? సంతోషాలను చేయబోతున్నాం. అంటే ఇదే మన కుటుంబంగా చేసాడు. ఇదే CCH అంటే ఇదే మన పరలోక కుటుంబం. మన ఒక తండ్రి రాజ్యానికి వారసులు. ప్రభు సొత్తంతటికి మనం వారసులు. దేవుడి ఆ నిరీక్షణ మనకు దేవుడు ఇచ్చాడు. అట్టి కృప ఈ కుటుంబం మీద, ఈ బిడ్డల మీద సమృద్ధిగా ఉండి రక్షించును కాక. ప్రార్థన చేసి కుటుంబ పక్షాన పేర్లు అందరూ తెలుసు కాబట్టి స్తుతించి ప్రార్థన ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಿ ಸೂರ್ಯ ನಮ್ಮ ಕೃಪೆಯ ಬಗ್ಗೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಆಲಿಸಿದೆ. ಅದ್ಭುತವಾದ ಸಂದೇಶ. ನಿಜವಾಗಿ ಕೃಪೆ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಇರುವಾಗ ಏನೆಲ್ಲ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಹೊಂದಿಕೊಳ್ತದೆ. ಕೃಪೆ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಎಂಥ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡ್ತದೆ. ದೇವರ ಕೃಪೆ ಎಷ್ಟು ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. ದೇವರು ಎಂಥ ಒಂದು ಕೃಪೆಯನ್ನು ನಮಗೆ ನಿಜವಾಗಿ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾನೆ. ಎಲ್ಲ ವಿಷಯಗಳನ್ನ ದೇವರ ವಾಕ್ಯದ ಬಗ್ಗೆ ನಾವು ಆಲಿಸಿದ್ದೇವೆ. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಅದರಿಂದ ಈ ಸಮಯದಲ್ಲಿ ದೇವರ ಕೃಪೆಯನ್ನು ನೆನಪರಾಗಿ ಮತ್ತು ನಾಮನ್ನು ಮಹಿಮೆಪಡಿಸೋಣ.
ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೇವರೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಅದ್ಭುತ ಸ್ವರೂಪನಾಗಿರುವ ದೇವರೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಹಾಲೆಲೂಯಾ. ಕರ್ತನೇ ನೀನು ಒಳ್ಳೆಯವನಪ್ಪ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಯೇಸುವೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಹೌದಪ್ಪ, ನಿನ್ನ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಮೋಶೆ ಮುಖಾಂತರ ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ಬಂತು, ಆದರೆ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಕೃಪೆಯು ಸತ್ಯವೂ ಹೊರಟು ಬಂದ್ರು. ಹೌದು ಕರ್ತನೆ, ತಂದೆಯಾಗಿರೋ ದೇವರೇ, ನೀನು ಅನುಗ್ರಹಿಸುವ ಕೃಪೆ ಎಂಥದ್ದು ಅಪ್ಪ. ಈ ಒಂದು ಸ್ವಲ್ಪ ಸಮಯದಲ್ಲಿ ಈ ಕುಟುಂಬದಲ್ಲಿ, ಈ ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಮಗೆ ಗೋಚರಪಡಿಸಿದ್ದೆ, ತಿಳಿಯಪಡಿಸಿದ್ದೆ, ನಮ್ಮ ಆರೋಗ್ಯ ಬರುವಂತೆ ಮಾಡಿದ್ದೆ. ಅದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಹೌದಪ್ಪ, ನಿನ್ನ ಕೃಪೆ ನಿತ್ಯ ನಮಗೆ ಬೋಧಿಸಿ ನಾವು ನಡೆಯಬೇಕಾದ ಮಾರ್ಗ ನಮಗೆ ತೋರಿಸುವಂತದ್ದಾಗಿದೆ, ತಿಳಿಯಪಡಿಸುವಂತದ್ದಾಗಿದೆ, ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸುವಂತದ್ದಾಗಿದೆ, ನಮ್ಮನ್ನು ಕರ್ತನ ಸಂಕಷ್ಟಗಳಲ್ಲಿ ಸಂರಕ್ಷಿಸುವಂತದ್ದಾಗಿದೆ. ಹೌದಪ್ಪ, ನಮಗೆ ಆಶ್ರಯವನ್ನು ಕೊಡುವಂತದ್ದಾಗಿದೆ. ದೇವರೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ನಿನ್ನ ಸಂತೋಷವನ್ನು ಅನುಭವಿಸುವಂತೆ ಮಾಡುವಂತದ್ದಾಗಿದೆ. ದೇವರೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ನಮ್ಮದು ಶುಭಪ್ರದವಾದ ನಿರೀಕ್ಷೆಯನ್ನು ಕರ್ತನೆ ಕೃಪೆ ಮೂಲಕ ಕೊಟ್ಟಿದೆ. ಅದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ. ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಐದು ಮಧ್ಯಾಹ್ನ ವೇಳೆ ಕರ್ತನೆ ಸೇವಕ ನಿಲ್ಲಿಸಿಕೊಂಡು ಕರ್ತನ ಅಭಿಷೇಕಿ ಸರ್ವರ ಕರ್ತನೆ ನೀನು ಅಪ್ಪ ನಮಗೆ ಕೊಟ್ಟಂತ ಸಂದೇಶಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ, ನಿನ್ನ ವಾಕ್ಯಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ, ಕೃಪೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ನಿನ್ನ ಹಾಡಿ ಹರಿಸುತ್ತೇವೆ, ನಾಮನ್ನು ಭಜಿಸುತ್ತೇವೆ, ನಾಮನ್ನು ಕೊಂಡಾಡುತ್ತೇವೆ. ರಾಜ ನಿನಗೆ ವಂದನೆ ಕರ್ತನೆ. ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. ಹೌದಪ್ಪ, ಇದು ನಿನ್ನ ಸಂಕಲ್ಪವಾಗಿದೆ, ನಿನ್ನ ಚಿತ್ತವಾಗಿದೆ ಕರ್ತನೆ, ನಿನ್ನ ಒಂದು ನಡೆಸುವಿಕೆ ಆಗಿದೆ ದೇವ. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಕೊಂಡಾಡ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ನೀನು ಅನುಗ್ರಹಿಸುವ ರಕ್ಷಣೆಗಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇವೆ. ಹೌದು ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ, ನಮ್ಮ ಕಲ್ವಾರಿಶ್ಯದ ಮೇಲೆ ನಮಗೋಸ್ಕರ ಪರಿಶುದ್ಧವಾದ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿ ನಿನ್ನ ಪ್ರಾಣವನ್ನೇ ಕೊಟ್ಟಿದ್ದೆ. ನಮಗಾಗಿ ಸತ್ತು ಹೊಡೆದುಕೊಟ್ಟು ಮರಣ ಪಾತ್ರ ಜಯಿಸಿ ಮೃತ್ಯುಂಜಯನಾಗಿ ಎದ್ದು ಬಂದಿದೆ. ನಿನ್ನ ಕೃಪೆ ಮೂಲಕ ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿದ್ದೆ, ರಕ್ಷಣೆ ಕೊಟ್ಟಿದ್ದೆ. ಹಾಲೆಲೂಯಾ. ಎಂತ ಧನ್ಯತೆ, ಎಂತ ಭಾಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೆ, ಮಕ್ಕಳನ್ನ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದ್ದೆ. ಅದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ, 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 ಸ್ತೋತ್ರ. ಹೌದಪ್ಪ, ಈ ಲೋಕದಲ್ಲಿ ಕರ್ತನೆ ಹಣ, ಆಸ್ತಿ, ಅಂತಸ್ತು, ಅಧಿಕಾರ ಇವ್ಯಾವುದು ಕೂಡ ನಮ್ಮಿಂದ ಬರಲ್ಲ ಸ್ವಾಮಿ. ಇದೆಲ್ಲ ಕರ್ತನೆ ಭೂಲೋಕದ ಮಟ್ಟಿಗೆ ಮಾತ್ರನೇ ಕರ್ತನೆ ಅಪ್ಪ. ಕರ್ತನೆ ಇದು ನಿಜವಾದ ನಮ್ಮ ಆಸ್ತಿ ಅಲ್ಲಪ್ಪ. ಅದು ಕರ್ತನೆ ನಮ್ಮ ಆಸ್ತಿ ನಿಜವಾಗಿ ಪರಲೋಕವಾಗಿದೆ. ಸ್ತೋತ್ರಕ್ಕೆ ನಿನ್ನ ಸ್ವಾಸ್ಥ್ಯವಾಗಿದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಹೇಳಿದಂತೆ ನೀವು ಮೊದಲು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ನೀತಿಗಾಗಿ ತವಕ ಪಡ್ರಿ ಎಂಬುದಾಗಿ, ಅದಪ್ಪ ನಮ್ಗೆ ಏನ್ ಬೇಕು ಅವೆಲ್ಲದೂ ಕೊಡ್ತೀವಿ ಎಂಬುದಾಗಿ ವಾಗ್ದಾನ ಮಾಡಿದೆ. ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಅಂತ ನಿನ್ನ ಮಕ್ಕಳಾಗಿ ನಮ್ಮನ್ನು ಮಾರ್ಪಡಿಸಪ್ಪ. ನಿನಗಾಗಿ ಆ ರೀತಿ ಜೀವಿಸಿದ ಕೃಪೆ ಕೊಡಪ್ಪ, ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಬೇಕೆಂದು ಬೇಡ್ತಾ ಇದ್ದೆ. ವಿಶೇಷವಾಗಿ ಸ್ವಾಮಿ, ಈ ಸಮಯ ಕರ್ತನೆ ಕುಟುಂಬವನ್ನು ನಾನು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ಪಾದ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ ಕೃಪೆ ಮೂಲಕ ರಕ್ಷಿಸೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ, ಕೊಟ್ಟ ರಕ್ಷಣೆಗಾಗಿ ವಂದನೆ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ಅದಕ್ಕೆ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸೌಜನ್ಯ ಸಿಸ್ಟರ್ಗಾಗಿ ಪ್ರಭಾ, ಅವರ ಕರ್ತನ ಹಸ್ಬೆಂಡ್ ಕರ್ತನ ಶಿವಪ್ರಸಾದ್ ಅವರಿಗೆ ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾರೆ. ಕರ್ತನೆ ಅವರ ಸಂಗಡ ನಿಂತು ಅವರ ಕಾಯ್ದು ಕಾಪಾಡಿ ನಡೆಸೋದಕ್ಕೆ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಅದಪ್ಪ, ಇನ್ನೊಂದು ವೇಳೆ ಮನೆಯಲ್ಲಿ ಕರ್ತನೆ ಯಾರಿಗಾದ್ರೂ ರಕ್ಷಣೆಯಿಂದ ಹೋದ್ರೆ ರಕ್ಷಣಾ ಭಾಗ್ಯವನ್ನು ದಯಪಾಲಿಸಬೇಕೆಂದು, ನಿನ್ನ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನ ಮಾರ್ಗ ನಡೆಸಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೆ. ಮತ್ತು ರಕ್ಷಣೆಯಿಂದ ಮಕ್ಕಳು ನಿನ್ನಲ್ಲಿ ದೃಢವಾಗಿ ನಿಂತುಕೊಂಡು ಯಾವ ವಾಕ್ಯ ಕರ್ತನಿಗೆ ಸಾಕ್ಷಿ ಮಕ್ಕಳಾಗಿ ಲೋಕದಲ್ಲಿ ಕರ್ತನಿಗೆ ಸಾಕ್ಷಿ ಅಪ್ಪ ಇತರ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿನ್ನ ಕುರಿತು ಸಾಕ್ಷಿ ಕೊಡುವ ಮಕ್ಕಳಾಗಿ ಜೀವಿಸುವಂತೆ ಅವ್ರನ್ನ ಆಶೀರ್ವದಿಸಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ. ಕರ್ತನೆ ದಾನ ಕುರಿತ ಪ್ರಿಯ ಮಕ್ಕಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ಮಕ್ಕಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಪ್ಪ, ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯದಿಂದ ಮಕ್ಕಳನ್ನು ತುಂಬಿಸುತ್ತಂತಾನೆ. ಅವರ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮುಂದಿನ ಭವಿಷ್ಯತ್ತಿಗಾಗಿ ಬೇಡ್ತಾ ಇದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಕುಟುಂಬವಾಗಿ ಸೇರಲು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ರಾಜ. ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಮಕ್ಕಳು ನಿನ್ನ ದಯೆಯಲ್ಲಿ ಮತ್ತು ಮನುಷ್ಯರ ದಯೆಯಲ್ಲಿ ಅವರು ಬೆಳೆಯುವವರಾಗಿ ಅಭಿವೃದ್ಧಿ ಆಗಲಿ ಕರ್ತನೆ. ನಿನ್ನ ಭಯಭಕ್ತಿಯನ್ನು ನಡೆಸಬೇಕೆಂದು ಈ ಸಂದರ್ಭ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಹಾಗೆ ಕರ್ತನೆ ಸಂದರ್ಭ ಮತ್ತು ಕರ್ತನೆ ವಸಿಷ್ಠ ಅವರ ತಂದೆಗಾಗಿ ಮತ್ತು ಅವರ ತಾಯಿಗಾಗಿ ಸಹ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ. ಆಂಜಿನ ಅಂಕನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಅವರೆಲ್ಲ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳನ್ನು ಸಹಾಯಕರು ಜೊತೆಗಾರನಾಗಿ ನಡೆಸಬೇಕೆಂದು ಬೇಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಮತ್ತು ಪ್ರಭು ಲೋಕದಲ್ಲಿ ಕರ್ತನೆ ಯಾವುದೇ ವಿಧವಾದ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಶೋಧನೆಗೆ ಗುರಿಯಾಗದಂತೆ ಎಲ್ಲ ಕೆಡುಕರಂತ ಶೋಧನೆಗಳಿಂದ ಅವರನ್ನು ತಪ್ಪಿಸಿ ಕಾಪಾಡಪ್ಪ. ಕರ್ತನೆ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಅಂತದವರಿಗೆ ಪ್ರಭಾ ಈ ಲೋಕದಲ್ಲಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಕ್ರೈಸ್ತರ ಒಳ್ಳೆ ಹೆಸರನ್ನ ಅವ್ರು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವಂತ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ಅವ್ರ ಕೆಲಸ ಮಾಡೋ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ಕರ್ತನೆ ಸಾಕ್ಷ್ಯ ಮಕ್ಕಳಿಗೆ ನಿಲ್ಲಿಸಪ್ಪ. ಸಹೋದರಿಗಳು ಇವರ ನಿಮಿತ್ತವಾಗಿ ನೀವು ಕಂಡುಕೊಳ್ಳುವಂತ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಪ್ಪ. ಇನ್ನೊಬ್ಬ ಮಹಿಮಂದಬೇಕೆಂದು ಬೇಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಹಾಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಾಗೆ ಪ್ರಭಾ ಕರ್ತನೆ ಇವೆಲ್ಲ ಬಂದು ಬೆಳಗ್ಗೆ ರೆಂಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ಅಪ್ಪ ಯಾರು ರಕ್ಷಣೆ ಹೊಂದಿರೋ ರಕ್ಷಣೆ ಹೊಂದುವಂತ ಸಹಾಯ ಮಾಡು. ರಕ್ಷಣೆ ಹೊಂದಿರೋರಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಹೌದಪ್ಪ ಕರ್ತನೆ ಅಪ್ಪ ರಾಜಗಳಿಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಅವರು ನಮ್ಮ CSH ಟೀಮಲ್ಲಿ ಕರ್ತನೆ ಸೇರ್ಬೇಕು ನಿನ್ನ ವಾಕ್ಯನ ಹಂಚ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರಪ್ಪ. ಅವ್ರನ್ನ ಮಾಡ್ಕೊಂಡು ಸೇವೆ ಪರಿಚಯ ಕುಟುಂಬ ಆಶೀರ್ವದಿಸಬೇಕು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅದು ನೆನ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ. ಇನ್ನೊಬ್ಬ ಮಹೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಹೀಗೆ ಕರ್ತನೆ ಈ ಕುಟುಂಬದ ಸೇರ್ಬೋದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಅಂತೆ ಇಂಥವ್ರದ ಕೃಪೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಈ ಸೇವೆ ಎಲ್ಲರಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ಶ್ರೀಲಂಕೆಗಾಗಿ ಅಪ್ಪ ಮಕ್ಕಳಿಗಾಗಿ ಕುಟುಂಬಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾರೆ. ಪ್ರಭಾ
ಕುಟುಂಬ ಕಟ್ಟಬೇಕೆಂದು ಬೇಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರ ಹೃದಯದ ಎಲ್ಲ ನೋವು ಗಾಯಗಳನ್ನು ನಿವಾರಿಸಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ಕರ್ತನೆ ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡು, ಅದ್ಭುತ ಕುಟುಂಬವನ್ನು ಕಟ್ಟಿ ಸಾಕ್ಷಿಯನ್ನು ನಿಲ್ಲಿಸು ಅಪ್ಪ, ಮನೋವೇದನೆ ನಿವಾರಿಸು, ಅವ್ರನ್ನ ಏನ್ ಮಾಡಿ ಹಾಗೆ ಕರ್ತನೆ ಭಾಗ್ಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ, ನಡೆಸೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಅವ್ರನ್ನ ಕುಟುಂಬ ಆಶೀರ್ವದಿಸಿದ್ದಾರೆ, ಬಲಪಡಿಸು ಕರ್ತನೆ. ಈ ಪಟ್ಟಂತೆ ಅನ್ಯೋನ್ಯತೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ, ಈ ಸಹವಾಸಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ರಾಜ. ಅಪ್ಪ ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ಸಮುದ್ರ ನಿನ್ನ ಪಾದ ಸಮುದ್ರದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಿದ್ದಾರೆ. ಅದಪ್ಪ ಕರ್ತನೆ ಕರ್ತನೆ ಮೊದಲೇ ಇದು ಅದ್ಭುತವಾಗಿ ಸುರಕ್ಷಿತವಾಗಿ ಕ್ಷೇಮಕರವಾಗಿ ನಡೆಸಿ ಇದು ಕರ್ತನೆ ಈ ರೀತಿಯಪ್ಪ ಸೇವೆಯಲ್ಲಿ ಅಪ್ಪ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಕರ್ತನೆ ಒಟ್ಟುಗೂಡಿಸೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ, ನಡೆಸಿರುವ ವಿಧಾನಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ರಾಜ. ಎಲ್ಲವನ್ನು ಸ್ವಾಮಿ ನಿಶ್ಚಿತ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾರೆ. ಹೌದಪ್ಪ, ಏನು ಕರ್ತನೆ ಕುಟುಂಬ ದರ್ಶಿಸಲಿಕ್ಕಿರುವಾಗ ಆ ಕುಟುಂಬ ಒಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ಸ್ತುತಿ ಘನ ಮಾನ ಮಹಿಮೆ ಒಬ್ಬಾತನಿಗೆ ಸಲ್ಲಿಸ್ತಾ ನಮ್ಮನ್ನ ನೆಲ ಕುಟುಂಬಗಳನ್ನ ಕರುಣೆ ಸಮರ್ಪಿಸಿ ನಿನ್ನ ಬರೋಣಕ್ಕಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಸಿದ್ಧಪಡಿಸಬೇಕೆಂದು, ಪರಲೋಕ ಸ್ವಾಸ್ಥ್ಯಕ್ಕಾಗಿ ನಮ್ಮನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಬೇಕೆಂದು ನಮ್ಮ ರಕ್ಷಕನು ಪ್ರಭು ಒಡೆಯನಾಗಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಸ್ತುತಿಸಿ ಆರಾಧಿಸಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ಜೀವನ ಪರಲೋಕದ ತಂದೆಯಾದ ದೇವರೇ. ಆಮೆನ್. ಆಮೆನ್. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధాన, సంతోషము ఆయన కృపలో జీవించే వారందరికీ, ఆయన కృపను కోరుకునే వారందరికీ సదాకాలం దేవుని కృప తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. భాగ్య సిస్టర్ చెన్నై